ఫైనల్లీ రవితేజ అయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఏడిపించేసాడండి రవితేజ మాత్రం. మూవీ మాత్రం చాలా మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా రవితేజ గురించి మాట్లాడుకోవాలి. చాలా కాలం తర్వాత రవితేజ నుంచి మనం చూసిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. చాలా సెటిల్డ్ గా ఇంటెన్స్ గా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు. అండ్ రవితేజ చూపించిన మెచ్యూరిటీ, ఎమోషన్ నిజంగా అయితే ఆడియన్స్ ని చాలా బాగా కనెక్ట్ చేస్తాయి. ఇక ఈ సినిమాకి మెయిన్ హార్ట్ అండ్ సోల్ ఏంటంటే బేబీ నక్షత్ర. మన్నమ్మ పాత్రలో అయితే నక్షత్ర అయితే చాలా బాగా చేసింది. ముఖ్యంగా ఆమె కాన్ఫిడెన్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్ అన్ని అయితే చాలా నేచురల్ గా అయితే కనిపించాయి. సినిమా మొత్తం ఎక్కడ కూడా పెర్ఫార్మెన్స్ పరంగా ఒక్కసారి కూడా డిసప్పాయింట్ చేయదు. ప్రియభావన శంకర్ కూడా కావేరి పాత్రలో అయితే చాలా బాగా నటించారు. ముఖ్యంగా రవితేజ పెర్ఫార్మెన్స్ కోసం అయితే ఈ సినిమాని తప్పకుండా చూడొచ్చు. ఎందుకంటే సినిమాలో మనకి మాస్ మహారాజ్ అయితే కనిపించారు, యాక్టర్ రవితేజ అయితే కనిపించారు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీ ఫుల్ రివ్యూ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ చూసండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సినిమా పట్ల అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పట్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.